ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి రకంగా బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు చిలికి చిలికి గాలి అని అంటారు కదండి. అవునండి. దాంట్లో కపం మా నాన్న తిప్పుతున్నాడండి. విశాఖపట్నాన్ని వణికించిన తుఫాను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. 10 రోజులు అక్కడే మకా వేసి ఏం చేస్తావు? మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి. మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాన్లు చూసాం మనం. ఇట్లా చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్గా ఉంటుందని చెప్తున్నారు.